ఏఐసిసి పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందు మోడీ అమిత్ షా చేసేటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా కుట్రపూరితంగా ఈడీని ఐటీని ఉపయోగించి వాళ్ళ గిట్టని వ్యక్తుల మీద కేసులు పెట్టించి జైళ్లకు పంపించి ప్రభుత్వాలను బీజేపీతర ప్రభుత్వాలను 11 సంవత్సరాల నుంచి 8 రాష్ట్రాల్లో కూలగొట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ దేశ స్వతంత్రం కొరకు 12 సంవత్సరాలు నెహ్రూ గారు జైలు జీవితం అనుభవించి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబంపై నెహ్రూ కుటుంబం మీద కుట్రపూరితంగా ఈరోజు ఈడీ ఐడి అధికారులను ఉపయోగించి నేషనల్ హెరాల్డ్ పత్రిక 1938 సంవత్సరంలో స్థాపిస్తే వీళ్ళొచ్చి 11 సంవత్సరాలు అవుతుంది అధికారం. అప్పటి పత్రిక మీద నిజాయితీగా ఈ దేశము కాపాడాలని, ఈ దేశానికి ప్రజాస్వామ్యం రావాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని స్వతంత్రం కొరకు పెట్టినటువంటి పత్రిక మీద ఈరోజు కుట్రపూరితగించి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి నోటీసులు ఇప్పించి బెదిరింపులకు గురి చేసే పరిస్థితి వచ్చింది. కానీ నెహ్రూ కుటుంబం 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకే కాదు, నేడు ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎవ్వడు మా దేశం మీద అడుగుపెట్టినా ఖబర్దార్ బిడ్డ అని పాకిస్తాన్ని హెచ్చరించి ఒక్క గజం జరిగినా బాగుండదని చెప్పి పాకిస్తాన్ని హెచ్చరించి యుద్ధం చేసి ఈరోజు పాకిస్తాన్నే కాళ్ళ బేరానికి తెచ్చినటువంటి గొప్ప మహనీయురాలు ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ఈ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయారు. వారి కుమారుడు రాజీవ్ గాంధీ అదేవిధంగా కొడుకు రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీని కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ఈరోజు ఏదైతే పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక ఇది న్యాయబద్ధతగానే ఉంది అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా మోడీ ప్రధానమంత్రి ఈరోజు అమిత్ షా మీ యొక్క గుణం మార్చుకోండి, మీ యొక్క బుద్ధి మార్చుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.